దయచేసి బీర్లు తాగేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త చూడకపోవుడు నయమోల్ల. ఎందుకంటే చూస్తే బీర్లను పొతం పెట్టే మీ బొజ్జ ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేకపోవచ్చు. మీ లివర్ ఎండిపోయిన ఫ్లవర్ లెక్క అయిపోతుండొచ్చు. చేదు బీర్లను తెగ తాగేటోళ్లకు ఇది పెద్ద చేదు వార్తనే చెప్పాలోల్ల. ఆ ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో ఇనుండ్రుల్లో ఇప్పటి సంది తెలంగాణలో కేఎఫ్ బీర్ల అమ్ముడు బందాట. ఏంది షాక్ అయ్యిర్రా? చేదు బీర్లు చెడదాగేటోళ్లకు నిజంగా ఇది చేదు వార్తనే మావా బ్రో అన్న బ్రదర్స్. కేఎఫ్ బీర్లను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ అనే కంపెనీకి మన తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు బకాయి పడ్డారట. 2019 నుంచి ఇప్పటిదాకా బాగానే బాకీ ఉన్నారట సర్కారు వాళ్ళు. అదిగాక 2019 నుంచి పాత రేట్లకే బీర్లు అమ్ముతుండే వరకు కంపెనీ వాళ్ళకు మస్తు లాసు నడుస్తున్నదట దందా. ధరలు పెంచుమని సర్కారు వాళ్ళని అడిగితే సపోర్ట్ చేస్తలేరట. అరే బకాయి పడ్డ పైసలు ఇయ్యరు, ధరలు పెంచరు, మేము మా దంద ఎట్లా నడిపించుకోవాలి? అందుకే మా పైసలు మాకు ఇచ్చే వరకు మేము సర్కారు వాళ్ళకు బీర్లు సప్లై చేయం. ధరలు పెంచి మాకు ఇచ్చే పైసలు మాకు ఇస్తేనే బీర్లను గవర్నమెంట్ వాళ్ళకు అమ్ముతాం అని టీజీబీసీఎల్కు కాగితం రాసిర్రు. ఇట్లా ఇక కేఎఫ్ బీర్లు దొరికాయని వైన్స్ల కాడ అందరూ మాట్లాడుకుంటుండే వరకు ఆ బ్రాండ్ బీర్లే తాగేటోళ్ళకు గుండెల్లో బీర్ సీసా ఎత్తేసినంత పని అవుతున్నదట. మరి కాదా వైన్స్ వాళ్ళు సిండికేట్ అయి కేఎఫ్ బీర్లు అమ్ముతలేరని ఏకంగా ప్రజావాణిల కలెక్టర్లకే ఫిర్యాదులు ఇచ్చిర్రు సిన్సియర్ అండ్ సీనియర్ డ్రింకర్లు. కేఎఫ్ బీర్ల కోసం ఉద్యమాలే చేసిర్రు తాగుబోతుల సంఘం వాళ్ళు. అసొంటి బీర్లుగా వైన్స్ ఫ్రిడ్జులలో కనబడాయి అంటే బీర్ల కంటే ముందుగాలు తాగేటోళ్ళ గుండెలే గడ్డగట్టుకపోతున్నాయట. కేఎఫ్ బీర్లు అమ్మేదాకా ఊకునేదే లేదని ఐక్య పోరాటాలకు కూడా సంసిద్ధం అవుతున్నారట అఖిల భారత తాగుబోతుల సంఘం తెలంగాణ బ్రాంచ్ వాళ్ళు.